Hello friends, welcome to our channel. ఫ్రెండ్స్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండర్లో పనిచేసినటువంటి రైట్స్ లిమిటెడ్ నుంచి అధికారికంగా అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సెలెక్ట్ అయితే మీకు సాలరీ 3.5 LPS సాలరీ ప్యాకేజ్ ఉంటుంది. ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. మన సొంత రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ వాళ్ళకి మన తెలంగాణలోనే జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. ఆల్ ఇండియా వైడ్గా మనకి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. జస్ట్ కొద్దిసేపటి క్రితమే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. రిలీజ్ అయిన వెంటనే మీకు వీడియో అయితే చేస్తున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని ఒక సపోర్ట్ అనేది ఇవ్వండి. సో చాలామంది మర్చిపోతున్నారు. సో మీకు వెంటనే అప్డేట్స్ ఇస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. స్కిప్ చేయకండి. మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంట్లో ఉండి ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్ తరపున ఆర్కే లాజిక్స్ యాప్లో ఏంటి అంటే మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. విత్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ అయితే ఉంటాయి. అలాగే మీకు 1 year వ్యాలిడిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము క్లాసెస్కి సంబంధించి. సో వెంటనే మన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి కంటెంట్ అనేది చెక్ చేయండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. రైల్వే, బ్యాంక్, SSC ఇలా అన్ని రకాల జాబ్స్కి సంబంధించి మనకి యాప్లో కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఎవరైతే వితిన్ 2 monthsలో మాకు జాబ్ కావాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఒక బెస్ట్ నోటిఫికేషన్గా చెప్పొచ్చు. ఎందుకంటే మీకు వితిన్ 2 months పీరియడ్లోనే మీకు సెలక్షన్ చేసి జాబ్స్కి అయితే ఎంపిక చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండర్లో పనిచేసినటువంటి రైట్స్ లిమిటెడ్ నవరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అన్నమాట ఈ సంస్థ అనేది. సో ఈ సంస్థ నుంచి ప్రజెంట్ ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ November 12th వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు సింగిల్ రిటర్న్ టెస్ట్ అనేది పెడుతున్నారు ఈ జాబ్స్కి. ఆ యొక్క టెస్ట్ డేట్ కూడా ఇక్కడ ఇచ్చేస్తారు. November 23rd రోజు మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. సో ఇక ఎగ్జామినేషన్ అనేది పాస్ అయితే మీకు ఈ యొక్క జాబ్స్కి అయితే ఎంపిక చేస్తారు. మీకు December 1st week లేదంటే 2nd weekలోనే పోస్టింగ్ అనేది పొందే అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు ఏంటి అంటే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులను మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా అన్ని రీజియన్లలో భర్తీ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. సో మన సౌత్ రీజియన్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ ఇలా మనకి చాలా లొకేషన్స్ ఉన్నాయి. సో మన తెలుగు వాళ్ళకైతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ వాళ్ళకి మన తెలంగాణలోనే పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు ఇక జాబ్స్కి సంబంధించి అప్లై చేయాలనుకుంటే ఏదైనా ఒక లొకేషన్కి మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఈ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి ఎంత సాలరీ వస్తుంది అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి మీకు మినిమం 18 నుంచి మ్యాక్సిమం 40 years వరకు ఏజ్ ఉంటే సరిపోతుంది. సో దాంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. క్యాస్ట్ వర్గా SC, ST వాళ్ళకి అండ్ OBC వాళ్ళకి క్యాస్ట్ వర్గా గవర్నమెంట్ ఆఫ్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తించడం అనేది జరుగుతుంది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఆ యొక్క సాలరీ ప్యాకేజ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి మీకు యాన్యువల్ ప్యాకేజ్ అంటే సంవత్సర ఆదాయం చెప్తున్నాను 3.56 lakhs per annum వరకు కూడా సాలరీ ప్యాకేజ్ అనేది ఉంటుంది. అంటే మంత్లీ వచ్చేసి మీకు దాదాపుగా 29,000కి పైగానే సాలరీ అనేది వస్తుంది అనమాట. బేసిక్ పే మాత్రం 16,000 ఉంటుంది. దీంతోపాటు చాలా అలవెన్సెస్ ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే మనకి 29,000కి పైగా సాలరీ అనేది వస్తుందన్నమాట. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి SC, ST, PWD, EWS అభ్యర్థులు అయితే 100 రూపీస్ మాత్రమే పే చేయాలి. జనరల్ OBC అభ్యర్థులు అయితే 300 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ నోటిఫికేషన్లోనే ఇచ్చారు చూడండి. సో ఫస్ట్ మీకు రిటర్న్ టెస్ట్ అనేది పెడతారు. ఈ రిటర్న్ టెస్ట్ వచ్చేసి మీకు 125 ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లోనే ఎగ్జామ్ ఉంటుంది. 2.5 hours పాటు కూడా టెస్ట్ అనేది పెడతారు. ఎటువంటి నెగటివ్ మార్కింగ్ అయితే లేదు. దెర్ విల్ బీ నో నెగటివ్ మార్కింగ్ అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి మీరు అన్ని క్వశ్చన్స్కి కూడా అటెంప్ట్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మీకు రిటర్న్ టెస్ట్ అనేది ఎవరైతే మంచిగా స్కోర్ సాధిస్తారో వాళ్ళకి నెక్స్ట్ ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఈ జాబ్స్కి అయితే ఎంపిక చేస్తారు. ఎటువంటి స్కిల్ టెస్ట్ కానీ ఎటువంటి మీకు ఇంటర్వ్యూస్ కానీ ఏమి కూడా కండక్ట్ చేయాలన్నమాట. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మన హైదరాబాద్లో అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. కాబట్టి మన సొంత రాష్ట్రాల్లోనే మీరు ఎగ్జామినేషన్స్కి అటెండ్ అయ్యి ఈ జాబ్స్కి సంబంధించి మీరు సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఇక రైట్స్ లిమిటెడ్ అనేది చాలా మంచి ఆర్గనైజేషన్. ఎందుకంటే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా ప్రీవియస్ రిక్రూట్మెంట్స్కి సంబంధించి
నుంచి సెలెక్ట్ అయ్యి ప్రజెంట్ ఇప్పటికీ కూడా ఈ యొక్క సంస్థలో అయితే వర్క్ చేస్తున్నారు. సో ప్రజెంట్ ఇవన్నీ కూడా మనకి ఇనీషియల్లీ కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నప్పటికీ కూడా సో మీకు ఎవ్రీ ఇయర్ కూడా మీకు రెన్యువల్ అనేది చేస్తారు కాబట్టి సో ఎవరు కూడా మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. మీకు ఎవ్రీ ఇయర్ కూడా రెన్యువల్ అనేది చేస్తారు. అంటే మనకి ఇది అవుట్సోర్సింగ్ అయితే కాదు, కాంట్రాక్చువల్ బేసిస్ కాబట్టి మిమ్మల్ని మధ్యలో తీసివేయడం అయితే ఉండదు కాబట్టి సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. అయితే ఒక సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో సో దీనికి సంబంధించి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎన్ని వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారో యొక్క డీటెయిల్స్ని అయితే ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. సో మనకి మంచి సంఖ్యలోనే వేకెన్సీస్ అనేవి కేటాయించారు. దాదాపుగా మనకి 400కి పైగానే వేకెన్సీస్ని అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మీకు పోస్టుల వారిగా యొక్క డిసిప్లిన్ల వారిగా వేకెన్సీస్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూడండి ఏ డిసిప్లిన్లలో ఈ యొక్క వేకెన్సీస్ని భర్తీ చేస్తారంటే సివిల్, ఎలక్ట్రికల్, SIND అంటే సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్, మెకానికల్, మెటాలర్జీ, కెమికల్, కెమిస్ట్రీ ఈ యొక్క విభాగాల్లో ఇక్కడ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే సో ముందుగా మనము వేకెన్సీస్ అయితే చూద్దాము. ఈ యొక్క సివిల్ విభాగంలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసి మనకి నార్త్ రీజియన్లో 90 ఉన్నాయి, ఈస్ట్ రీజియన్లో 140, వెస్ట్ రీజియన్లో 135, సౌత్ మన రీజియన్లో వచ్చేసి 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఎలక్ట్రికల్కి సంబంధించి కూడా మనకి అన్ని రీజియన్లలో వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అయితే జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే సో మీరు ఇక్కడ ఏ డిసిప్లిన్లో మనకి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో దానికి సంబంధించినటువంటి డిసిప్లిన్లలో మీరు డిప్లొమా అనేది పాస్ అయితే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో దాంతోపాటు మీకు కంపల్సరీగా 2 years ఆఫ్ మినిమం పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సంబంధిత డిసిప్లిన్ అంటే సివిల్ వర్క్కి సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ ఎలక్ట్రికల్కి సంబంధించి లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి డిప్లొమా చేసిన వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. అంతేకాకుండా ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఈ యొక్క విభాగాల్లో కూడా మనకి వేకెన్సీస్ అనేవి ఉండడం అనేది జరిగింది. మెటాలర్జీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఆటోమొబైల్ చేసినటువంటి వాళ్ళకి సో ఈ విధంగా ఇక్కడ వివిధ విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మనకి BSc కెమిస్ట్రీ ఎవరైతే డిగ్రీ చేస్తారో వాళ్ళకి కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. సో ప్రతి పోస్ట్కి కూడా మనకి ఇక్కడ జనరల్ కేటగిరీలలో వేకెన్సీస్ కేటాయించారు కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో మీకు ఎలాంటి ఇంటర్వ్యూ అయితే లేదు, ఒకటే ఎగ్జామ్ ఉంది. ఇంకోటి ఏంటంటే 40 years వరకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. నార్మల్గా మనకి 27-30 వరకే ఉంటాయి, కానీ ఇక్కడ 40 years వరకు ఏజ్ లిమిట్ అనేది పెట్టారు కాబట్టి సో డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు చూడండి నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా ఇచ్చారు, మీరు టీచింగ్కి సంబంధించి కానీ ఇంటర్న్షిప్కి సంబంధించి కానీ రీసెర్చ్ ఫెలోషిప్కి సంబంధించి కానీ అది మనకి ఎక్స్పీరియన్స్ కిందికి రాదు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. కంపల్సరీగా మీకు ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఎలిజిబిలిటీ అంటే సో మీరు కంపల్సరీగా ఏదైనా ప్రైవేట్ ఆర్గనైజేషన్లో పనిచేసినా అది మనకి ఎక్స్పీరియన్స్ కింద అయితే కన్సిడర్ అనేది చేస్తారనమాట. సో చాలామంది తక్కువ సాలరీస్కి అక్కడిక్కడ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తుంటారు, డిప్లొమా పాస్ అయ్యండి, డిగ్రీ పాస్ అయ్యండి. సో వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకండి. మీకు నోటిఫికేషన్లోనే సిలబస్ కూడా ఇచ్చారు, మీకు చూపిస్తాను సిలబస్ అంటే ఏ టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అడుగుతారనేది. ఇక్కడ మీకు నోటిఫికేషన్లోనే డీటెయిల్గా ఎగ్జామినేషన్కి సంబంధించి సిలబస్ ఇచ్చారు. సో మీకు ఏదైతే 125 క్వశ్చన్స్ అనేవి అడుగుతారో సో ఇందులో మీకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 35 క్వశ్చన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 35, లాజికల్ రీజనింగ్ నుంచి 35, బేసిక్ అవేర్నెస్ లేదా జనరల్ నాలెడ్జ్ నుంచి 20 క్వశ్చన్స్. సో ఈ విధంగా మీకు ఈ యొక్క టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అనేవి ఆడడం అయితే జరుగుతుంది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే మీకు క్వశ్చన్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది అనమాట. రైట్స్ లిమిటెడ్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్నటువంటి ఒక సంస్థ నుంచి వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో మీకు నోటిఫికేషన్ అప్లై లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. అన్ని కూడా చెక్ చేసుకుని మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకోండి. మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ లేకుంటే మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయండి, వాళ్ళకైనా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.